హాయ్ అండి, నమస్తే. ఈరోజు కందిపప్పు సరస్వతి ఆకుతో పప్పు చేస్తానండి. రెసిపీ చూడండి. పప్పును కొద్దిగా ఇలా వేయించుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. సరస్వతి ఆకు పప్పు అండి. మనం పప్పు తోటకూర, పప్పు మెంతం కూర, పప్పు గోంగూర ఇలా చేసుకుంటాము. పప్పు సరస్వతి ఆకు ఇలా చేసుకుంటారండి. ఇలా వేగిన తర్వాత కడిగేసేసుకుని నీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకుందామండి. ఒక 20 నిమిషాలు నాననిద్దాం. ఈలోగా సరస్వతి ఆకు చూపిస్తా, చెట్లు రండి. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. పచ్చిమిర్చి దంచి పేస్ట్ వేస్తానండి పప్పులో. అంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఒకసారి కొత్తలాగా అప్పుడు వేసేద్దామండి. క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న సరస్వతి ఆకు తాలింపు వేసినప్పుడు చూపిస్తాను. రుచికి సరిపడా సాల్ట్ అండి. పోపు వేసేటప్పుడు చూపిస్తాను. ఇలా అయిందండి. పోపు వేసాను. కందిపప్పు, సరస్వతి ఆకు పప్పు మనం తోటకూర ఎలాగో ఇది కూడా అలాగేనండి. నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఇండియా తెలుగు రుచులండి. ఈ జ్యోతి ఏదో చూపించింది, తినలేదు అనుకుంటారేమో. నేను టేస్ట్ చేసి చూపిస్తానండి. పాపడాలు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. మీరు కూడా చేసుకోండి. నేను కూడా టేస్ట్ చూశాను. సరస్వతి కందిపప్పు అంటే సరస్వతి ఆకు పప్పు చేశాను. మీరు కూడా తెచ్చుకుని, చెట్లు నర్సరీలో ఉంటాయి, తెచ్చుకుని పెంచుకుని ఇలాగ చేసుకుని టేస్ట్ చూసి హెల్దీ రెసిపీ చేసుకుని తినండి. పిల్లలకు కూడా పెట్టండి, చదువుకున్న పిల్లలకి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. నా పేరు జ్యోతి. ఉంటానండి. బాయ్.